పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తెలుగుదేశం ఇన్ఛార్జ్ పొత్తుడి రామరాజు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో పెట్టుబడులు వర్షంలా కురుస్తున్నాయని, జగన్ ప్రభుత్వ పాలనలో పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని అన్నారు. ఆయనతో మా పశ్చిమ గోదావరి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ హనుమంతరావు ఫేస్ టు ఫేస్. పరిపాలన బాగుందండి. ఇస్తారన్న మాట ప్రకారంగా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. మరి మనం ఈ ప్రభుత్వాన్ని మనం బలపరచాలి వద్దా? బలపరచాలి. మీ కుటుంబ సమేతంగా మీ పిల్లలు మీ మనవులు అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి కట్టుబడి ఉండాలి. మనం ఈ కూటమి ప్రభుత్వం మనం కాపాడుకోవాలి. ఉంటామని మరి. మనం ప్రస్తుతం నరసాపురం తెలుగుదేశం ఇన్ఛార్జ్ పొత్తూరు రామరాజు గారి దగ్గర ఉన్నాం. తెలుగుదేశం ఎప్పుడు మీరు అరంగేట్రం చేశారు? నేను 2013లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. నేను బైబర్త్తో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఆ రోజున రాష్ట్రం విడిపోవటం వలన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఈ కష్టకాలంలో ఆయనైతేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరు అనే ఆ విశ్వాసంతో నేను ఆ రోజున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఒక కుడిభుజం లేక ఈ నియోజకవర్గంలో అన్ని రకాలుగాని కూడా మంచి కానీ చెడ్డ కానీ అన్నిటిలో కూడా నేను ముందుండి పనిచేసిన పార్టీకి అన్ని రకాలుగా కూడా. అలాగే నాకు ఆ రోజున టికెట్ ఇవ్వకపోయినా 2014లో చంద్రబాబు నాయుడు గారు నన్ను గౌరవించి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా నాకు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా కూడా ఈ నియోజకవర్గంలో కానీ అలాగే జిల్లాలో కూడా డెల్టా అంతా కూడా తిరిగి డెల్టాలో రైతులందరికీ కూడా మంచి సర్వీస్ చేసి రైతుల్లో కూడా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది ఆ రోజుల్లోనే. తర్వాత ఈ మధ్య కాలంలో కూడా మళ్ళీ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ బాగా చేసేటప్పుడు మళ్ళీ మీరు చేయండి అని చెప్పని మన మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మంత్రులు రామానాయుడు గారు కూడా నన్ను అడగడం జరిగింది. అలాగే రైతులు కూడా చాలామంది ఫోన్లు చేసి నాకు మీరు బాగా చేశారు, కష్టకాలంలో తక్కువ నీటితోటి డెల్టాని దాలో పండించి ఆదుకున్నారు, మీరు రండి అని చెప్పని కోరటం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీలో నాకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే తర్వాత వచ్చిన పరిణామాల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జి బాధ్యతలో ఆ రోజున నన్ను పిలిచి నాకు అప్పచెప్పడం జరిగింది. నాకు ఇచ్చిన బాధ్యతని ఇన్ఛార్జిగా నేను కష్టకాలంలో జెండాను భుజాన్ని వేసుకుని అన్ని రకాలుగానే కూడా ఆ రోజున ఆ పార్టీ చాలా కష్టకాలంలో ఉంది. ఈ నియోజకవర్గాన్ని పరిస్థితికి వస్తే మాకు అంతకుముందు 2014లో 78,000 ఓట్లతోటి నియోజకవర్గంలో శాసనసభ్యుడు నెగ్గితే 2019 వచ్చేసరికి కేవలం 27,000 ఓట్లే పట్టడం జరిగింది. అంటే ఉమ్మడి జిల్లా 15 నియోజకవర్గాల్లోని తక్కువ ఓట్లు పడ్డ కాన్స్టిట్యున్సీ ఏదంటే నరసాపురం. ఆ రోజుల్లోని ఆ రకంగా పార్టీ దెబ్బతిని తర్వాత స్థానిక సంస్థలు వచ్చేటప్పటికి ఇంకా కూడా అన్ని రకాల 10,000 ఓట్లకి నియోజకవర్గం వచ్చేసింది. అలాంటప్పుడు కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఆ రోజు ఇన్ఛార్జ్ నాకు బాధ్యతలు ఇస్తే రాత్రి అనకుండా పగలనకుండా ప్రతి కార్యకర్తనే పలకరించుకుంటూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి ఆ రోజున నేను అన్ని రకాలుగానే కూడా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు ఏ కార్యక్రమం అయినా సరే దిగ్విజయంగా పూర్తి చేసి 2024 ఎలక్షన్ వచ్చేప్పటికి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి స్థానాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ నాకు ఈ నియోజకవర్గంలో ప్రజలు కానీ లోకేష్ బాబు గారు కానీ అందరూ కూడా నాకు చాలా ఆదరించి నాకు కూడా మంచి సహకారం అందించారు. ఆయనకి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు